హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బాల త్రిపుర సుందరి అమ్మవారి పూజ అండి. సో ఈ పూజ వచ్చేసి యాక్చువల్లీ అంటే 10 ఇయర్స్ ఏజ్, అంటే 10 ఇయర్స్ బిలో ఏజ్ ఉన్న ఒక పాపనైతే అమ్మవారిలాగా రెడీ చేసి అయితే అంటే పూజ చేస్తారంట. యాక్చువల్లీ ఇది నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. సో అయితే మా ఇంటి పక్కన ఒక అక్క ఇలా పూజ చేస్తున్నాను రారా అంటే సరేలే అని వెళ్ళానండి. సో ఎలాగో వెళ్ళాను కదా, సరే ఎలా చేశారు ఏందనేది చూద్దాం అన్నట్టుగా అయితే వెళ్ళి వీడియో కూడా చేసేసాను నేను అలానే. సో నాలాగా ఇలాగంటే కొంతమంది ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేశాను. సో ఫస్ట్ అయితే పాపం అంటే ఈ పాప వచ్చేసి వేరే వాళ్ళ పాప, అక్క వాళ్ళ అంటే తెలిసిన వాళ్ళ పాప ఉంటే ఆ పాపను అక్కడే రెడీ చేసి అయితే ఇలా ఇంట్లోకి తీసుకొచ్చారు. ఇంక తీసుకొచ్చేటప్పుడు అయితే కొంచెం అంటే ఫ్లవర్స్ అలా వేసుకుంటే అయితే అమ్మవారిలాగా ఆమెను అయితే లోపలికి తీసుకొచ్చేసారు. సో ఇలా అక్క అయితే ముందే అన్ని డెకరేట్ చేసి పెట్టుకుంది, రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక తను వచ్చిన తర్వాత ఆ పాపను తీసుకొచ్చిన తర్వాత ఇక తను ఇప్పుడు అమ్మవారు కాబట్టి ఫస్ట్ రాగానే బొట్లు అవన్నీ పెట్టేసి అంటే గంధం బొట్టు అలానే కుంకుమ బొట్టు అవి పెట్టేసిన తర్వాత అయితే ఇలా అంటే పాదాలు అయితే కడిగేశారు. సో ఈ విధంగా కడిగేసిన తర్వాత మాత్రం నెక్స్ట్ కాళ్ళకైతే ఇలా పసుపు కూడా పెట్టేశారండి. సో ఇక అమ్మవారు అంటే ఇక కంపల్సరీ పసుపు పెట్టాలి కదా. సో అందుకని పసుపు అయితే పెట్టేశారు. సో ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక తనకు అంటే బట్టలు అవి పెట్టాలంట. సో అవి పెడితే ఏంటంటే ఇప్పుడున్న బట్టలు అవి తీసేసి ఈ బట్టలు వేసుకొని రావాలి తను. సో కాబట్టి ఇక తనకు బట్టలు కూడా పెట్టేసి అక్క అయితే దండం పెట్టుకున్నారు. సో ఈ విధంగా అయితే బట్టలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆమె వచ్చేసి ఇక అంటే కొన్ని అక్షింతలు అవి వేసేసిన తర్వాత ఇక డ్రెస్ చేంజ్ చేసుకునే లోపు సరే ఎవరు అంటే అక్క కొంతమందిని పిలిచారండి. సో మాకు వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా వీడియోలో చూపించాను. ఇక నెక్స్ట్ తను రెడీ అయ్యి వచ్చేసారండి. ఇక అమ్మవారిలాగా రెడీ అయ్యి వచ్చేసింది. తర్వాత ఇక రాగానే అయితే ఫస్ట్ మళ్ళీ అంటే పారాణి అవి బొట్లు అవన్నీ ఉంటాయి కదండి, సో అవన్నీ పెట్టాలంట. సో నెక్స్ట్ అయితే అది ప్రాసెస్ జరుగుతుంది. సో ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక పూలదండ ఉంటుంది కదా, అంటే సేమ్ మన అమ్మవారికి ఎలా పూజ చేస్తామో అదేవిధంగా ఇలా అంటే 10 ఇయర్స్ బిలోనే ఉండాలంట ఏజ్ వచ్చేసి. సో ఇలా ఒక పాపను కూడా ఈ విధంగా రెడీ చేసుకుని పూజ చేసుకుంటారంట అండి. సో అలా చేసుకుంటే మనకు అంటే చాలా మంచిది. సో కాబట్టి ఇలా అయితే 9 ఇయర్స్ వరకు చేయాలంట అండి. సో అంటే తన ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా 3 ఇయర్స్ అవుతుంది. ఇంకా 6 ఇయర్స్ అంటే మన ఇష్టం అంట, 3 ఇయర్స్ అయినా 9 ఇయర్స్ అయినా చేసుకోవచ్చు అంట. సో ఈ విధంగా అయితే తర్వాత పారాయణ అవన్నీ పెట్టేసిన తర్వాత ఇక పాదాల దగ్గర అయితే కొన్ని ఇక పూలు వేసేసారు. సో ఈ విధంగా అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ అమ్మవారిలాగా పెట్టుకుంటే మా పాపకి పెట్టడమే రావట్లేదు. ఇక వాళ్ళ మమ్మీ చెప్తుంటే సరే ఎదులా అయితే పెట్టేసింది ఇక హ్యాండ్స్. వీడియో తీస్తున్నాను చెప్తే మేము మంచిగా కూర్చుంటాం కదా, నువ్వు అన్నీ యూట్యూబ్లో పెడతావు అనుకుంటా నవ్వుతున్నారు. సో నెక్స్ట్ అక్క అయితే ఇక అగరబత్తులు ముట్టించేసి అయితే హారతి ఇస్తున్నారు. సో ఈ విధంగా అయిపోయిందా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా పైనుంచి కూడా ఒక అంటే చున్నీ లాంటిది కూడా పెట్టేశారండి. ఇక తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మాత్రం ఇక దీపం అవన్నీ అయితే ముందే పెట్టేశారు. ఇక తర్వాత ఇక కొబ్బరికాయ కూడా కొట్టేసింది అక్క. సో ఈ విధంగా చేస్తారని నాకైతే నేనంటే ఇప్పుడు చూడలేదండి. సో ఇలా కూడా చేశారని ఇక అంటే అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది, ఇలా ఒక అంటే చిన్న పాపని ఇలా అమ్మవారిలాగా రెడీ చేసి పూజ చేస్తారని. సో ఇక పూజ అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం నెక్స్ట్ పాపం అమ్మవారికి ప్రసాదాలు తినిపించేస్తున్నారు. ఇక ఎన్ని రకాల ప్రసాదాలు చేస్తే అవి కొంచెం కొంచెమైనా కంపల్సరీ తినిపించాలంటే ఒక 3 టైమ్స్. సో ఈ విధంగా తినిపించేసిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి పాపం తను తినలేకపోతుంది. ఇక అన్నీ అంటే ప్రసాదాలు పెట్టేసరికి చిన్న పాప కదండి, అందుకని ఇలా ప్రసాదాలన్నీ ఒక్కొక్కటిగా అయితే తినిపించేసిన తర్వాత మాత్రం ఇక వాటర్ తాపిచ్చేసారండి. సో తర్వాత వచ్చేసి ఇక అంటే హారతి ఇచ్చారు. సో ఈ విధంగా అయితే మంచిగా హారతి పాటలు అంటే పెట్టేసి హారతి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక అంటే దండం పెట్టుకున్నారండి. సో అంటే పాదాల దగ్గర కూడా మొత్తం మంచిగా హారతి ఇచ్చేసి ఇలా దండం పెట్టుకున్న తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గర దండం పెట్టుకోవడం, అలానే హారతి ఇవ్వడము, అలానే బొట్టు పెట్టడం, అలానే ప్రసాదం తినడం, ఇలా అయితే అందరూ వచ్చిన వాళ్ళందరూ చేశారండి. సో అలానే ఇంకా అంటే చిన్నపిల్ల అంటే ఆడపిల్లలకి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టి ఇంక వాళ్ళకు కూడా అంటే బొట్లు అంటే పసుపు బొట్లు ఇవ్వడము, అలానే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు కూడా తాంబూలం అలా ఇచ్చారండి. సో ఇదే విధంగా అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే ప్రసాదాలు తినిపించి ఇక నెక్స్ట్ అయితే ఇక అంటే దండం పెట్టుకున్నారు. సో ఇలా జరిగిందండి. సో ప్రాసెస్ అయితే సో నాకైతే అంటే చూడడానికి అంటే చాలా
మంచిగా అనిపించింది. సో అందులో అంటే చాలామంది వచ్చారు. సో తర్వాత అయితే ఇక అందరు కలిసి కూడా హారతి ఇచ్చారండి. సో వచ్చిన లేడీస్ అందరైతే ఈ విధంగా అంటే నిల్చొని పట్టుకొని అయితే ప్లేట్ పట్టుకొని హారతి ఇచ్చేశారు. సో ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. పాపం అక్క అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా రెడీ అంటే ప్రిపేర్ చేశారండి. సో వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా తినేసైపోయారు. సో ఈ విధంగా అయితే సక్సెస్ఫుల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. సో ఇలా అయితే 9 ఇయర్స్ వరకు చేస్తారంట తను. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే చేసి మాత్రం మళ్ళీ కంపల్సరీ మీకైతే వీడియో పోస్ట్ చేస్తాను. సో అలానే ఇంకా అంటే వేరే పాపకి ఇలా అంటే చేతికి అంటే పారాణి లేదని ఇంకో అక్క వచ్చేసి తనకు ఇలా పారాణి పెట్టేస్తుంది. సో పిల్లలు భలే కనిపిస్తున్నారండి. ముగ్గురు అమ్మాయిలు మాత్రం భలేగా మంచిగా అమ్మవారిలాగా కనిపిస్తున్నారు. సో వాళ్ళకు కూడా తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే దండం పెట్టుకుంది అక్క. సో వాళ్ళకు కూడా ప్రసాదాలన్నీ తినిపించేశారండి. సో ఇది జరిగింది. ఇదంతా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ అయితే ఇక ఒక్కొక్కరికి ఫోటోలు దిగడం అయితే స్టార్ట్ చేశారు. ఇక మొత్తానికైతే పూజ ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇందులో మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.